సక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో ఆ సక్షన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకి, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్ కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ 2 కల్లా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. ఒక సుపరిపాలన వైపు వెళ్తా ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్ గా అప్పీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు గాని, జర్నలిస్ట్ ఇల్లు గాని, ఇన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్ లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఈ నెలలో ఏమన్నా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయాడు గౌరవవంతంగా వెళ్ళాలి, చాలా హ్యాబిటేషన్స్ లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాము. హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాస యోగ్యమైన ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్ లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హాజల్స్ ఉన్నాయి. దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయుడి మినిస్టర్ గారు, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు, నన్ను మా ముగ్గురు కూడా ఇవాళే ఈ జర్నలిస్ట్ హౌసింగ్ కు ప్లస్ పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2 పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం.